10th క్లాస్ అర్హతతో చాలా డేస్ తర్వాత మనకి ఆర్ఎండ్డి డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, 40,000 వరకు సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికి తెలియదన్నమాట. ఫస్ట్ నేనే మీకు ఇక యూట్యూబ్లో ఇక వీడియో అయితే చేస్తున్నాను. 21st ఏప్రిల్ వరకు టైం ఉంది ఆన్లైన్లో అప్లై చేయడానికి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆర్ఎండ్డి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో భర్తీ చేసినటువంటి ఒక ఎంటీఎస్ గ్రూప్ సి జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం ముందుగా. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ అనేది పెడతారనమాట. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. జస్ట్ మీకు సింపుల్గానే ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇక్కడ చూడండి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు, 75 మార్క్స్. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి కూడా 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్, 150 మార్క్స్. అంటే ఇక్కడ మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ ఇస్తున్నారు అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది మైనస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరనమాట. సో డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఇంత తక్కువ కాంపిటీషన్తో అండ్ పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్స్ చాలా రేర్గా వస్తాయి. సో ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము జస్ట్ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎటువంటి పోస్ట్లో పంపించాల్సినటువంటి పని కూడా లేదనమాట. అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకు ఆన్లైన్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ www.iimt.res.in ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మనము ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు అమ్మాయిలందరికీ ఫీ లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థుల అబ్బాయిలకు కూడా ఫీ అనేది లేదనమాట. ఓన్లీ మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసేటప్పుడు మీరు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ 50 KB లోపు జేపీఈజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో రెడీగా అయితే పెట్టుకోండి. సో మీకు అప్లై చేసేటప్పుడు ఈజీగా అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. అండ్ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే చూడండి, ఇక్కడ చాలా బెనిఫిట్స్ అయితే మీకు పొందొచ్చు. ఇక్కడ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పేతో పాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఇంకా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తించేటువంటి అన్ని రకాల అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా మీకు న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో 2004కి సంబంధించి ఆ కొత్త పెన్షన్ సిస్టమ్ అనేది కూడా మీకు వర్తిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లీవ్ ట్రావెల్ కన్సెషన్, కన్వేయన్స్ అడ్వాన్స్ ఇస్తారు, హౌస్ బిల్డింగ్కి సంబంధించి అడ్వాన్స్, చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో 10th క్లాస్ అర్హతతో వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఇది మనకు ఒక మంచి నోటిఫికేషన్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అన్నమాట సాలరీతో పాటు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు నోటిఫికేషన్లోనే ఫస్ట్ పాయింట్ చూడండి, ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు అసలు ఏం వర్క్ చేయాలి అంటే మనకి ఆఫీస్లో అటెండర్ లెవెల్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఎంటీఎస్కి సంబంధించినటువంటి డ్యూటీస్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇది సంస్థలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు ఇక్కడ చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి కూడా జాబ్ డిస్క్రిప్షన్ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆఫీస్ మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది. అలాగే ఆఫీస్కి సంబంధించి మీరు ఏ సెక్షన్లో పోస్టింగ్ ఇస్తే ఆ సెక్షన్కి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి అది మార్నింగ్ టైంలో ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయడము, అలాగే అదంతా కూడా మీరు ఫర్నిచర్కి సంబంధించి అంతా కూడా క్లీన్గా ఉంచేలా చూసుకోవడము, పోస్టల్కి సంబంధించిన డాక్స్ వస్తే అవి రిసీవ్ చేసుకోవడము, ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అంటే రికార్డ్స్ని క్యారీ చేయడము, ఫైల్స్ని ఒక క్రమపద్ధతిలో ఆఫీస్లో భద్రపరచడము,
సో వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఏదైనా తీసుకొని రమ్మంటే తీసుకొని రావడము. సో ఇలా మనకి అటెండర్ లెవెల్ డ్యూటీస్ అయితే ఉంటాయి. ఎటువంటి వర్క్ ప్రెషర్ అయితే మీకు ఉండదన్నమాట ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే. ఇక్కడ క్వాలిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు చూడండి. జస్ట్ మీరు మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. లెవెల్ 1 ప్రకారం మీకు 18,000 నుంచి 56,000 వరకు మీకు బేసిక్ పేనే ఉంటుంది. దీంతోపాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. ఇప్పటివరకు చెప్పాను కదా, ఆ అలవెన్సెస్ అన్నీ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి, జనరల్ వాళ్ళు అయితే 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్టీ వాళ్ళు అయితే మీకు 30 ఇయర్స్ వరకే ఛాన్స్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ మనకి జనరల్, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇచ్చారు. అయితే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, నేను ఓబీసీ కేటగిరీ అండ్ ఎస్సీ కేటగిరీ, మాకు ఇక్కడ వేకెన్సీ లేదు కదా బ్రో, మరి మేము అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే యూఆర్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అంటే అన్రిజర్వ్డ్ వేకెన్సీ అనేది రిజర్వ్ చేయబడలేదు కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మన ఇక్కడ వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోకండి. ఇలాంటి సంస్థల నుంచి మనకి నోటిఫికేషన్స్ చాలా రేర్గా అయితే వస్తాయి. సిఎస్ఐఆర్కి సంబంధించి R&D డిపార్ట్మెంట్ మనకి ఏమంటామంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి పోస్ట్లో పంపాల్సినటువంటి పని కూడా లేదు. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూడండి 21 ఏప్రిల్ వరకు అయితే టైం ఉంది. సో 21 ఏప్రిల్ లోపు ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి, ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఇదే వీడియోలో చూద్దాము. సో జాగ్రత్తగా అయితే చూడండి. ఇక్కడ మనకి అప్లై నవ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అప్లై నవ్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఆ యొక్క అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఇలా రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు 21 ఏప్రిల్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు అప్లై నవ్ అని చెప్పేసి ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. దానికంటే ముందు మీరు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ పైన క్లిక్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మీరు ఇక్కడ అప్లై చేయడానికి ఇక్కడ మీకు రిజిస్టర్ నవ్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో ఉంది. అలాగే ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయాలి కాబట్టి ఫస్ట్ ఏంటి అంటే మీరు సాల్యుటేషన్ సెలెక్ట్ చేసుకొని, మీరు మిస్టరా మిస్సెస్ అది సెలెక్ట్ చేసుకొని, తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసి, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి, పాస్వర్డ్ మీరు పెట్టుకొని, మొబైల్ నెంబర్ ఇచ్చేసి, సెక్యూరిటీ క్వశ్చన్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఆ నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ నేను నెక్స్ట్ క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి ఈమెయిల్ ఐడి ఉందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి అప్లికేషన్ పేజ్లోకి అయితే వెళ్తుంది. ఆ యొక్క అప్లికేషన్ పేజ్లో మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి, ఫీ ఉన్న వాళ్ళు ఫీ పే చేసేసి, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి మనకి ఫైనల్ సబ్మిషన్ చేసేసి సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు మన వెబ్సైట్లో తెలుగులో డీటెయిల్గా రాయడం అనేది జరిగింది నోటిఫికేషన్ గురించి. అక్కడే మీకు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర నోటిఫికేషన్ PDF ఉంటుంది, అప్లై లింక్స్ కూడా ఉంటాయి. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి అవకాశం, పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా 10th క్లాస్ అర్హతతో. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీకు పోస్టింగ్ వచ్చేసి ఇదే సంస్థలో CSIR IIMTకి సంబంధించిన సంస్థలోనే మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.